హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి. చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉన్నాయి అనేది. షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళండి లాంగ్ వీడియోస్ కూడా చూడండి, ఎందుకంటే లాంగ్ వీడియోస్లో సిచ్యువేషన్స్కి నేను తీస్తున్నాను కాబట్టి ఇక్కడ ఫీలింగ్స్ ఓన్లీ ఫీలింగ్స్ ఏనండి ఇవి. అక్కడ నేను సిచ్యువేషన్స్ కూడా తీస్తున్నాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయొచ్చు. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ అంటే ఒక క్లారిటీ అనేది మీకు అర్థమవుతుంది. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం మెసేజెస్ ఇస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం మెసేజెస్ ఇస్తున్నారు. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ నుంచి వచ్చే మెసేజ్లు ఏంటి. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫస్ట్ చూద్దామండి ఫస్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది. ఐ హైడ్ బిహైండ్ మెటీరియల్ థింగ్స్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే అండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు మెటీరియల్ థింగ్స్ కి అలవాటు పడి మీ ఫీలింగ్స్ ని హైడ్ చేసుకొని ఉన్నారనమాట. అంటే దాచిపెట్టుకుంటున్నారు అనమాట. మీ పైన ప్రేమ ఉన్నా కానీ దాచిపెట్టుకుంటున్నారు అనమాట. అంటే వేరే విషయాలపైన ఎక్కువ శ్రద్ధగా చూపిస్తున్నారు అనమాట. అవి వాళ్ళ కెరియర్ అయినా ఏదైనా అంటే పనులైనా వర్క్ అయినా బిజీ ఆ వాటిలో ఉంటున్నారు, కానీ శ్రద్ధ మీ మీద ఉన్న ఫీలింగ్స్ మాత్రం కంట్రోల్ గా హైడ్ గా చేసుకొని ఉంటున్నారు అనమాట. అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తుంది అనమాట ఇక్కడ నాకు. నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది ఇక్కడ అంటే ఐ కెనాట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే అండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు దాని గురించి ఆలోచించకుండా ఉండలేను అని చెప్పి చెప్తున్నారు. దేని గురించో వాళ్ళు ఆలోచిస్తున్నారంట, దాని గురించి మాత్రం ఆలోచించకుండా ఉండలేరంట. అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారండి. నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ అంటే సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏం చెప్తున్నారంటే అండి వాళ్ళు చాలా విషయాలంటే మిమ్మల్ని గుర్తు చేస్తున్నాయంట. అటువంటి మెసేజ్ అనేది వాళ్ళు ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ చూద్దామని నెక్స్ట్ మెసేజ్ ఏంటంటే నెక్స్ట్ మెసేజ్ అంటే ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏంటంటే అంటే ఏమంటున్నారంటే అండి వాళ్ళకి మళ్ళీ అలాగే అనిపించాలని ఉందంట. ఎలా అనిపించాలని ఉందో మీ ఇద్దరి మధ్య ఎటువంటి సిచ్యువేషన్ జరిగినాయో ఎలాంటి సంభాషణలు జరిగినాయో వాళ్ళకి మళ్ళీ అలానే కావాలని అనుకుంటున్నారు అనమాట. అలానే అనిపించాలి, అలానే అనిపించుకోవాలని ఉందంట వాళ్ళకి. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమిటి అంటే ఐ ఆమ్ నాట్ అవైలబుల్ అని చెప్పి చెప్తున్నారు. అంటే వాళ్ళంట అందుబాటులో లేరంట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి. ఇక్కడ వచ్చిన మెసేజ్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకొక మెసేజ్ చూద్దామండి. ఐ లవ్ యూ అన్కండిషనల్లీ అని చెప్తున్నారు. వాళ్ళంటే మిమ్మల్ని అన్కండిషనల్ గా లవ్ చేస్తున్నారంట, ఇష్టపడుతున్నారంట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారనమాట. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.